నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. భూగరిష్ట పరిమితిని తగ్గించాలన్న కేంద్ర ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అసలు భూముల వర్గీకరణపై శాస్త్రీయ అధ్యయనం లేకుండా ముందుకు వెళ్లలేమంటోంది. దీనిపై త్వరలో కేంద్రానికి నివేదిస్తామంటోంది. దేశంలో ప్రస్తుతం ఉన్న భూగరిష్ట పరిమితులను సవరించేందుకు ఇటీవలే కేంద్రం కొత్త ముసాయిదాను రూపొందించింది. అన్ని రాష్ట్రాలు దీనికి అనుగుణంగా ప్రతిపాదిత చట్టాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. అయితే కేంద్రం ప్రతిపాదించిన కొన్ని సిఫార్సులపై పలు రాష్ట్రాల్లో వ్యతిరేకత లేకపోలేదు. ఈ నేపథ్యంలో భూ సంస్కరణల కొత్త ముసాయిదా రూపురేఖలు, రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎం సునీల్ కుమార్ గారు, గ్రామీణాభివృద్ధి సంస్థ సంచాలకులు, సామాజిక కార్యకర్త బి తులసీదాస్ గారు, ప్రాజెక్టు నిర్వాహకుల సంఘం పూర్వ కార్యదర్శి పి శ్రీశైల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు రామ్మోహన్ రావు గారు, లోక్సత్తా పార్టీ ఉపాధ్యక్షులు. భూ సంస్కరణలపై రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కీలకాంశమైన భూ గరిష్ట పరిమితిని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. సాగు పరిస్థితులు పట్టించుకోకుండా మెట్ట, మాగాణి అని రెండు రకాలుగా విభజించడం సరికాదంటోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సంస్కరణల ముసాయిదాలోని ఈ ఒక్క అంశం మినహా మిగిలిన అన్నింటినీ సమర్థిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. కాగా కేంద్రం పంపిన ముసాయిదాను వామపక్షాలు, వ్యవసాయ సంఘాలు యథాతథంగా ఆమోదించాయి. అసలు ఈ జాతీయ భూ సంస్కరణల నూతన విధానం ముసాయిదా ప్రస్తుతం అమల్లో ఉన్న భూ గరిష్ట పరిమితిలో మార్పులు తప్పనిసరి అంటోంది. దీంతో ఒక కుటుంబానికి 5 నుంచి 10 ఎకరాల మాగాణి, 10 నుంచి 15 ఎకరాల మెట్టభూమి ఉండేలా ప్రతి రాష్ట్రం భూ గరిష్ట పరిమితి చట్టంలో మార్పులు చేయాల్సి వస్తుంది. పరిశ్రమలకిచ్చిన భూములు 5 ఏళ్ల కంటే ఎక్కువ వినియోగించకుండా ఉంటే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నది మరో ముఖ్య ప్రతిపాదన. బినామీ లావాదేవీల చట్టం 1989ని సవరించాలన్న సూచన సైతం ఉంది. నిజానికి దేశంలోని కుటుంబాల్లో 31% ఇప్పటికీ భూమి లేదు. ఈ పరిస్థితుల్లో భూమి లేని నిరుపేదలకు భూమిని పంచడం అనేది జాతీయ విధాన లక్ష్యమైంది. భూ కేటాయింపుల్లో అట్టడుగు వర్గాలకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అసైన్ భూముల్లో ఆక్రమణలు తొలగించాలి. సీలింగ్, భూదాన్, దేవాదాయ, వక్ఫ్ ప్రభుత్వ భూముల ఆక్రమణల్ని గుర్తించాలి. వాటిని స్వాధీనపరుచుకుని అర్హులైన పేదలకు పంచాల్సి ఉంది. అసలు సక్రమమైన భూ పంపిణీ వల్లే గ్రామీణ ప్రజలకు ఆహార భద్రత ఏర్పడుతుందని వ్యవసాయ ఆర్థికవేత్తలు ఆది నుంచి చెబుతున్నారు. రాష్ట్రంలో 2004 మే 14న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ 9 ఏళ్లలో 6 విడతల్లో 8 లక్షల ఎకరాలను 5,67,000 మంది బడుగు, పేద వర్గాలకు పంపిణీ చేసినట్టు చెబుతోంది. సునీల్ కుమార్ గారు, భూ పరిమితికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూపొందించినటువంటి ముసాయిదాలో ఉన్న ముఖ్యమైనటువంటి అంశాలేంటి? దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? కేంద్ర ప్రభుత్వం ఏదైతే ముసాయిదాన్ని రూపొందించిందో దాంట్లో భూ గరిష్ట పరిమితిని తగ్గించాలనే ప్రతిపాదనతో పాటుగా దాదాపు ఇంకొక 270-280 ప్రతిపాదనలు ఉన్నాయి. పేద ప్రజలకి ఇప్పటికైనా భూమి దక్కాలి అనే ఒక లక్ష్యంతో రూపొందించబడిన ఒక ప్రతిపాదన. దాని ప్రారంభంలోనే చెప్పారు, భూ సంస్కరణలు మొదలై 60 ఏళ్ళు గడుస్తున్నా కానీ ఇంకా పేదలకి భూమి పంచడం అనేది సంపూర్తి కాని ఒక కార్యక్రమంగా మిగిలిపోయింది. ఇంకా పేదలుగానే ఉన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన జరగాలి అంటే వాళ్ళకి ఇప్పటికైనా భూమి దక్కాల్సిందే. గ్రామీణ పేదలకి భూమి దక్కకుండా పేదరికాన్ని నిర్మూలించలేము అనే ఒక ప్రతిపాదనతో మొదలవుతుంది సంస్కరణ. 30-35 పేజీల ముసాయిదా మొత్తం చదివినట్లయితే అందులో మీకు ఒక 4 అంశాలు కనపడతాయి. ఒకటి, ఇప్పటికైనా మిగిలి ఉన్న భూమి పంచటం. అది సీలింగ్ మిగిలి భూమి కావచ్చు, ప్రభుత్వ భూమి కావచ్చు, అటవీ భూమి కావచ్చు. ఏ భూమిని పేదలకు ఇవ్వదగ్గది ఉంటుందో ఆ భూమిని పంచాలి. రెండోది, ఇప్పటికే పంచిన భూమి ఏదైతే అన్యాక్రాంతం అయిపోయిందో, అసైన్మెంట్ భూమి కావచ్చు, ఇంకేదైనా తిరిగి పేదలకు అప్పగించాలి. అది రెండోది. మూడోది, ఇప్పటికైనా పేదల భూముల్ని రక్షించడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. అంటే వాళ్ళ అప్పుల బాధతో అమ్మేసుకోవాల్సిన సందర్భంలో ఏం చేయాలి, అన్యాక్రాంతం అయితే భూమి ఎలా తిరిగి తేవాలి, చట్టాలను ఎలా పకడ్బందీ చేయాలి అనేది మీకు 3వ అంశం కనపడుతుంది. 4వ ముఖ్యమైన అంశం ఏంటంటే భూమి ఇవ్వగానే సరిపోదు, వాళ్ళ ఆ భూమిని ఉపయోగించుకునేటట్టుగా అభివృద్ధి చేయడం కానీ, మార్కెట్ లింకేజ్లు కానీ చేయాలని చెప్తుంది. ఈ 4 పునాదులు ఆ పాలసీకి. దీన్ని ఎలా చేయాలంటానికి ఒక 2 విప్లవాత్మకమైన మార్పులు సజెస్ట్ చేస్తుంది. ఒకటి, ఏదైతే యంత్రాంగం ఉందో, పాలసీని అమలు చేయాల్సిన యంత్రాంగం, భూమి చట్టాలను అమలు చేయాల్సిన యంత్రాంగం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికైనా ప్రోపూర్గా తయారు చేయకపోయినట్లయితే ఎన్ని సంస్కరణలు వచ్చినా వృధా అవుతాయి. కాబట్టి వాళ్ళకి శిక్షణ కోసం ఒక రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ఒక ట్రైనింగ్ అకాడమీ కావచ్చు, తర్వాత అక్కడ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో, ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక మానిటరింగ్ కమిటీ వేయాలి అనేది ఒక ప్రతిపాదన వస్తుంది. రెండోది, కేంద్ర ప్రభుత్వం ఎంత చేసినా భూమి అనేది రాష్ట్రం యొక్క సబ్జెక్ట్. అంటే రాష్ట్ర ప్రభుత్వమే దాని మీద చట్టాలు చేయగలుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. కాబట్టి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా సెన్సిటైజ్ చేయాలి, దానికి ఇన్సెంటివైజ్ చేయాలి అన్నారు. ఎట్లా చేస్తామనే దానికి నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఉన్నట్టుగా నేషనల్ ల్యాండ్ కౌన్సిల్ పెట్టాలి. అలాగే
రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఇచ్చేటప్పుడల్లా కూడా అంటే కేంద్ర నిధులు వచ్చినప్పుడు కూడా ల్యాండ్ మీద మీరు ఏం చేస్తున్నారని ఒక రివ్యూ చేయాలి అని ఒక కొంత మానిటరింగ్ మెకానిజం పెట్టుకున్నారు. అంటే ఓవరాల్గా మీరు దాన్ని పాలసీని చదివినట్లయితే చాలా ప్రొయాక్టివ్గా ప్రాపర్గా ఉంటుంది. భూగరిష్ట పరిమితి అనేటటువంటిది ముసాయిదాలో కీలకమైనటువంటి అంశంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? ఈ యొక్క అభ్యంతరానికి యొక్క ఆంతర్యం ఏంటి? ముసాయిదాలు ఏం చెప్పారు అంటే భూగరిష్ట పరిమితి 10 నుంచి 15 ఎకరాలు మాత్రమే ఉండాలి అన్నారు. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్న చట్టాల ప్రకారం 54 ఎకరాల వరకు ఉండొచ్చు. డ్రై ల్యాండ్ అయితే 54 ఎకరాలు, వెట్ ల్యాండ్ అయితే 10-15 ఎకరాలు. అంటే ఈ 10 నుంచి 54 ఎకరాల మధ్యలో ఉండడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఇప్పుడు తగ్గిస్తున్నాం. దీన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ, నా పర్సనల్ ఒపీనియన్ కాకుండా అందరూ వ్యతిరేకించాలని చూసినట్లయితే రెండు కారణాలు చెప్తున్నారు వ్యతిరేక చెప్పడం కోసం. ఒక కారణం ఏంటంటే చిన్న కమతాలు రైతులకి లాభదాయకం కాదు. ఒకటి ఎందుకు కాదు అనడానికి ప్రొడక్షన్ తగ్గుతుంది. ఒకటి మెకనైజేషన్ అంటే యాంత్రీకరణ చేయడంలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి మనకు చిన్న కమతాలు ఉండకూడదని ఒక ఆర్గ్యుమెంట్. రెండోది పొలిటికల్గా ఫీజిబుల్ కాదు. ఇప్పుడు అందరూ భూస్వాములు ఉన్నారు, వాళ్ళని మీరు లాగేసుకొని మీరు ఇస్తామంటే కుదురుతుందా? మనకి ఇప్పుడు వచ్చిన భూస్ కౌన్సిల్ తీసుకున్నట్లయితే పాత చట్టమే 5 లక్షల ఎకరాలు మాత్రమే పేదలకి పంచిచ్చే ఏర్పాటు జరిగింది కాబట్టి వ్యతిరేకత వస్తుంది. కానీ ఇక్కడ మీకు ఇంకొక అంశం గుర్తు చేయదలుచుకున్నా. భూ సంస్కరణ చట్టం లక్ష్యం నెరవేరిందా లేదా, నెరవేరకపోతే ఇప్పుడు ఏం చేయాలని చూడాల్సిందే తప్ప 10 ఎకరాలు సమంజసమా 50 ఎకరాలు సమంజసమా అని చూసేటప్పుడు ప్రజలకు ఏది అవసరం అనే దృష్టిలో కనుక చూసినట్లయితే ఈ చర్చ ఇంకొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. తులసిదాస్ గారు, ఈరోజు భూగరిష్ట పరిమితిని తగ్గించాల్సినటువంటి అవసరం ఉందంటారా? కారణం ఏంటి? జాతీయ సర్వే ప్రకారంగానే రాష్ట్ర సర్వే చూసుకున్నా 31-32% మందికి సెంటు భూమి లేదు. ఇంకొక 29% మందికి 1 ఎకరం లోపల భూమి మాత్రమే ఉంది. వీళ్ళ బతుకులు బాగుపడాలంటే భూమి మీద హక్కు రాకుండా ఏ పేదవాడి బతుకు బాగుపడదు. భూమి మీద హక్కు రావాలంటే ఖచ్చితంగా ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మిగులుగా ఉన్నటువంటి భూమిని వీళ్ళకి సాగుకి హక్కు కల్పించాలి. అది చేయడం కోసం ఖచ్చితంగా గరిష్ట పరిమితిని తగ్గించాలి. ఆ గరిష్ట పరిమితిని తగ్గించడానికి పాలకవర్గ పార్టీలుగా ఉన్నవి అంగీకరించవు. సహజంగానే చాలా కాలంగా రాష్ట్రంలో అమలు జరుగుతున్నది అదే. నిజంగానే వారు చెప్పినట్టు భూ సంస్కరణల చట్టం వచ్చినా కూడా అమలు జరగకపోవడానికి ఈ పార్టీలే కారణం. ఉదాహరణకి 1982లోనే సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. మన రాష్ట్రంలో చాలా మంది పెద్దలు భార్యాభర్తలు ఒకే ఇంట్లో కాపురం చేస్తూ విడాకులు తీసుకున్నట్టు కాగితం మీద రాసుకున్నారు. అటువంటివేవి చెల్లవు, దానికి మీరు చట్టాన్ని సవరించండి అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు 1982లో చెప్పింది. ఈవేళ 30 సంవత్సరాలు దాటింది, అనేక ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వం కూడా అస్సలు టచ్ చేయడానికి కూడా సిద్ధం పడలేదు. 1951 నాటి వినోబా భూములే ఈ రోజుకి ఇంకా పంపకం కాకుండా పేదలకు దక్కకుండా ఉన్నాయి. ఈవేళ దేశంలో ఈ భూ సంస్కరణ అమలు జరిగింది బెంగాల్లోను, కేరళలోను, జమ్మూ కాశ్మీర్లోను, త్రిపుర లాంటి రాష్ట్రాల్లో. అక్కడ ఎందుకు జరిగింది? ఈ దున్నేవాడికే భూమి అన్నది జాతీయోద్యమంలో కాంగ్రెస్ తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నినాదం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చిన ఏ రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేయలేదు. కానీ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా నాయకత్వంలో సాగినటువంటి ఒక పెద్ద పోరాటం భూమిని స్వాధీనం చేసుకునేటట్టు చేసింది. పశ్చిమ బెంగాల్లో మొదట వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. జ్యోతిబాస్ నాయకత్వంలో వచ్చినటువంటి వామపక్ష ప్రభుత్వం ఆ పని చేసింది. కేరళలో 1957లో వచ్చినటువంటి ఈఎంఎస్ నంబూదిరిపాద ప్రభుత్వం ఆ పని చేసింది. అందుకని అమలు చేసే చిత్తశుద్ధి రాజకీయ పార్టీకి, పాలక పార్టీకి ప్రధానంగా లేకుండా ఎన్ని పాలసీలు వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా చేసేటటువంటిది లేదు. ఈవేళ మన రాష్ట్రంలో అమలు జరగడం లేదు. తాజాగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ మొన్న పెట్టినటువంటి అఖిలపక్ష సమావేశంలో నిర్ద్వంద్వంగా ఈ పార్టీలన్నీ ఒకవైపు చేరిపోయినాయి. పాపం వామపక్ష పార్టీలు 2 మాత్రమే మిగిలిపోయినాయి ఒకవైపు. శ్రీశైల్ రెడ్డి గారు, ఈరోజు భూ సంస్కరణ ముసాయిదాలో కొన్ని అంశాలని వామపక్షాలు మినహా మిగిలినటువంటి ప్రధాన పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటి? ముసాయిదా అంత అభ్యంతరకరంగా ఉందంటారా? కేవలం ఎంతసేపు భూ పరిమితి గురించే మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే ఇన్పుట్ కాస్ట్ పెరిగి దాదాపు 300% ఖర్చులు పెరిగి వ్యవసాయం లాభసాటి కాకుండా పోతుంది. అందరూ వ్యవసాయం వదిలేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలోనే గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించారు. 20,000 మంది బలవన్ మరణాలు చేసుకున్నారు. ఒకవైపు వాళ్ళ కమిటీలే, వాళ్ళ రాజ్యసభ సభ్యులే, వాళ్ళ కిచెన్ క్యాబినెట్ సభ్యులే చెప్తున్నవి సిఫార్సులు అమలు చేయలేమంటారు. వ్యవసాయం కుదేలైపోతుంది. ఇంకోవైపు ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని ఆహార భద్రత లాంటి అతిపెద్ద పథకాలు ముందు పెట్టుకున్నారు. సో ఆహార భద్రత మీరు ప్రొడక్షన్ పెంచకుండా, రైతుకి దన్నుగా నిలవకుండా, మీరు వ్యవసాయాన్ని లాభసాటి చేయకుండా
రైతులు బలవంతంగా భూమి వదిలేసే పరిస్థితి, వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి, మైగ్రేట్ అయ్యే పరిస్థితి, కూలీలుగా మారే పరిస్థితి ఒకవైపు ఉంది. భూ పంపిణీ ద్వారా గరిష్ట పరిమితి ద్వారా పేదల జీవితాల్లో మార్పు తేవచ్చని వామపక్షాలు అంటున్నాయి. కానీ తెలుగుదేశం అది సాధ్యం కాదని మా ఉద్దేశం. ఎందుకు కాదు అంటే ముసాయిదా ప్రియాంబుల్లోనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు, అందరికీ భూమి అందాలి, పేదరికం పోవాలి. ఇది ఎప్పుడండి? పేదరిక నిర్మూలన గరీబీ హటావో 1969లో ఇందిరాగాంధీ మొదటిసారి తీసుకున్నారు. సో ఈ రోజు కూడా మొన్ననే ఆహార భద్రతకు సంబంధించిన దాంట్లో వాళ్ళు చెప్పింది అంటే ఈ రోజు దేశంలో 81% మంది పేదలు ఉన్నారన్నారు. మరి ఏమైంది? డెవలప్మెంట్ ఏమైంది? డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? ప్రజలు ఇంకా కూడా 81% మంది పేదరికంలో ఉన్నారు అంటే తూతూ మంత్రం పాలసీలు తీసుకురావటం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది. దీంట్లో ఏమి చిత్తశుద్ధి లేదు. ముసాయిదాపై మీ ప్రధాన అభ్యంతరం ఏంటి? అర్బన్ సీలింగ్ గురించి పట్టించుకోలేదు. ఎక్కడ మీకు పట్టణాల్లో ఒకవైపు భూములు అసైన్డ్ భూములు కానీ, లేదా అన్యూజ్డ్ భూములు కానీ, లేదా ప్రజల నుంచి ఇంకొక ప్రమాదకరమైనది ఏంటంటే ల్యాండ్ బ్యాంక్స్. ఇప్పుడు ముసాయిదాలో ఆంధ్రప్రదేశ్ యొక్క ల్యాండ్ బ్యాంక్ని అసలు ఆకాశానికి ఎత్తేసారు. చాలా బ్రహ్మాండంగా ఉంది మోడల్ అని మనం చూసాం. వైఎస్ హయాంలో ఏమైందో 1,00,000 ఎకరాలు అంటే ఒకవైపు మీరు సేకరించిన భూమిని మీరు ల్యాండ్ బ్యాంకులో పెట్టుకుంటారు. పెట్టుకుని ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ క్విడ్ ప్రోకోల ద్వారా ఇస్తున్నారు. అవైనా పేదలకు అందుతున్నాయా? సో మీరు సమస్య ఒకటి ఉంటే మీరు డయాగ్నాసిస్ ఒకటి చేస్తున్నారు, చికిత్స ఒకటి చేస్తున్నారు. పైగా ఇలా మాట్లాడే వాళ్ళని పాలకవర్గ పక్షాలుగా ముద్ర వేస్తున్నారు. సో ప్రధానంగా మీరు అర్బన్ సీలింగ్ జోలికి పోకుండా, వ్యవసాయం లాభసాటి చేసే విధానాలు మీరు తేకుండా, కేవలం ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని మాత్రమే తీసుకునే నిర్ణయాల వల్ల అంతిమంగా పేద ప్రజలకే నష్టం జరుగుతుంది. రమణ్ రావు గారు, మొత్తం మీద అసలు భూ సంస్కరణలో మనం ఎట్లా ఉన్నాం, ఎక్కడున్నాం? కోనేరు రంగారావు సిఫార్సులని పూర్తి స్థాయిలో మనం అమలు చేసామా? అస్సలు భూమి లేని వాళ్ళు సుమారు 30% మంది ఉన్నారు. భూ సంస్కరణలు చట్టం అమల్లోకి వచ్చి సరిగ్గా 40 ఏళ్ళు, 2013కి 73లో వస్తే 40 ఏళ్ళు. 40 ఏళ్ళు ప్రాక్టికల్గా నేను గ్రామాల్లో ఉండి చూసింది ఏమిటంటే కొండను దేవి ఎలకను పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది తులసిదాస్ గారు చెప్పినట్లు విడాకులు తీసుకునే వాళ్ళే కాదు, పిల్లలు కానీ వయసు ఇప్పుడు ఉంటే మళ్ళీ కొత్తగా పిల్లల్ని కానీ పెట్టే పరిస్థితి. అంటే ఎట్లా ఉందంటే మీకు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ చర్చ మొదలైంది కదా, మీకు చాలా వరకు ఇప్పటికే ఆ 10-15 ఎకరాలకు కుదించుకుంటారు, సమస్య లేదు, చాలామంది పనిచేసుకుంటారు. సమస్య ఏమిటంటే మళ్ళీ 40 ఏళ్ళ తర్వాత మళ్ళీ భూ సంస్కరణలు చర్చిస్తే ఏమవుతుందంటే ఇందులో మరి 50,000 ఎకరాలు వెళ్తుందో వెళ్ళదో పరిస్థితి. ఎందుకంటే 56,000 కుటుంబాలు మాత్రమే ఈ భూ పరిమితి చట్టం ఒకవేళ కుదిస్తే అంతకు మించి ఉన్నారని ప్రభుత్వం లెక్కలు చెప్తుంది. కనుక దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మగౌరవ సమస్యగా భూమిని చూడాలి తప్ప దీంతో పేదరికం పోతుందా అనేది సమస్య 40 ఏళ్ల అనుభవం మనకు చెప్తుంది. రెండవది, ఇవన్నీ రేపు ఎన్నికల పోలరైజేషన్ కోసం వాడుకునే ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం కనపడుతుంది. ఈరోజు కేంద్రం రూపొందించినటువంటి ముసాయిదాలో అనేక అంశాలు కోనేరు రంగారావు కమిటీ గతంలోనే ప్రస్తావించింది. మేము కమిటీ సిఫార్సులని చక్కగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం అంటోంది. మరి ఇది ఎంతవరకు ఎంత చక్కగా అమలు చేస్తుందంటే ప్రధానమంత్రి గారు మా మెదక్ జిల్లాలో మొత్తం భూమి పంపిణీ చేస్తే అందులో 190% గతంలో పట్టాలు మళ్ళీ తిరగడం, లేకపోతే వాళ్ళని గుంజుకొని వేరే కొత్త వాళ్ళకి ఇవ్వడం అంతే జరిగింది. ఇవాళ 2013లో గత 40 ఏళ్ళుగా భూ సంస్కరణలు అమలు అయిన తర్వాత ఏ భూమి అయితే పేదలకు పంచారో అది పేదల ఆధీనంలో ఉందా లేదో ఒకసారి గమనించాలి. కనుక ఇవాళ ఉన్న పరిస్థితి ఈ కాంటెస్ట్లో మనం 3 అంశాలు మనం గమనించాలి. అంటే భూ సంస్కరణలు కేవలం భూ పరిమితిని మాత్రమే మిగతా పార్టీలు వ్యతిరేకించినాయి. మిగతా అన్ని అంశాల్లో కోనేరు రంగారావు సిఫార్సుల నుంచి మొదలు పెడితే భూమి పేదలకు దక్కాలనే అంశాల్లో ఎలాంటి లోక్సత్తా పార్టీతో సహా విభేదాలు లేవు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ పరిమితి తగ్గించాలా పెంచాలని దాన్ని. దీనికి పరిమితి తగ్గించడం పెంచడంలో చాలా మెకనైజేషను లేకుంటే రకరకాలుగా ఈ పంటలు పండడము, పంటలకు ధరలు లేకపోవడం ఇవన్నీ కారణమవుతుంది. కానీ భూమిని వ్యవసాయం దృష్ట్యా చూసి మాత్రమే ఇది వస్తుంది. భూమిని వ్యవసాయంగా కాకుండా ఓ కుటుంబానికి 1 ఎకరం 2 ఎకరాల భూమి ఉంటే ఆత్మగౌరవం నెరవేరుతుంది, ఆత్మగౌరవం బలపడుతుంది అనే దానిలో చూస్తే భూమి పంచాల్సిందే. చర్చలో ఎప్పుడో స్వల్ప విరామం. భూమిపై అంతిమంగా అధికారం ప్రభుత్వానిదేనన్న సూత్రంపై 1894 భూ సేకరణ చట్టం వచ్చింది. ఆ చట్టం మాతృకగా ఇప్పటికే 18 రకాల చట్టాలను భారత ప్రభుత్వం తెచ్చింది. లక్షలాది ఎకరాల పంట భూములను, అటవీ భూములను కార్పొరేట్ బహుళజాతి సంస్థల పరం చేసింది. కోట్లాది మందిని అమానవీయంగా నిర్వాసితుల్ని చేసింది. అసలు దేశంలో 1950-51లో వ్యవసాయేతర ప్రయోజనాల కోసం అందుబాటులోకి వచ్చిన భూమి కేవలం 3.3%. 1970-71 నాటికి అది కాస్త 5.4%, 2007-2008 నాటికి 8.5% పెరిగింది.
సెజ్జులు ఇతర వాణిజ్య ప్రయోజనాలకు ప్రోత్సాహం వంటి చర్యల కారణంగా వ్యవసాయేతర ఉపయోగాలకు మళ్లిన సేద్య భూమి రాను పెరిగింది. దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన రాష్ట్రంలో విచ్చలవిడిగా జరిగిన భూ సంతర్పణ ఫలితం ఏమిటో మనకు కళ్ల ముందే కనబడుతోంది. రాష్ట్రంలో 2006-2011 మధ్య కాలంలో ఏకంగా 88,492 ఎకరాలను బడుగు రైతుల నుంచి లాక్కొని అప్పనంగా బడాబాబులకు ధారాదత్తం చేయడాన్ని కాగ్ కడిగేసింది. బ్రహ్మణి స్టీల్స్ వంటి 1-2పై తప్ప ప్రభుత్వం ఇంతదాకా చర్యలు తీసుకోలేదు. వైఎస్ అధికారానికి వచ్చిన కొత్తలో సమగ్ర భూ పంపిణీ కోసం కోనేరు కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ చేసిన మొత్తం 104 సిఫారసులకు సంబంధించి ఇంతదాకా వెలువడ్డ జీవోలు 35 మాత్రమే. అందులోనూ అమల్లోకి వచ్చింది పట్టాదారు పాస్ పుస్తకాలపై క్రమసంఖ్య వేయడం ఒక్కటే. ఇక దాదాపు 15,000 ఆక్రమణ కేసుల్లో 21 లక్షల చదరపు గజాల స్థలాన్ని కారు చౌకగా క్రమబద్ధీకరించిన ప్రభుత్వం మరిన్ని భూ ఆక్రమణలకు తెరతీసింది. ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ భూ సంస్కరణల విధానం ముసాయిదా దేశవ్యాప్తంగా భూ సంస్కరణలపై కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. సునీల్ గారు, ఈరోజు దేశంలో భూమికి సంబంధించినటువంటి పోరాటాలు సంవత్సరాల తరబడి కొనసాగటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఇంత జరిగినప్పుడు కూడా భూ సంస్కరణకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు రూపొందించిన పూర్తి స్థాయిలో ప్రజలకి న్యాయం జరగలేదు. మరి ప్రస్తుతం రూపొందించినటువంటి కొత్త ముసాయిదా ద్వారా అయినా పేదలకు న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా? ఉన్న చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తే కొన్ని లక్షల ఎకరాల భూమి వస్తుంది. రెండోది, కోనే రంగారావు కమిటీ చివరి అధ్యాయంలో చెప్తారు, ఇప్పుడున్న చట్టాల పాలసీల పరిధిలో ప్రతి భూమి లేని కుటుంబానికి 1 ఎకరం భూమి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తుంది. నేనేమంటున్నానంటే ఈ సీలింగ్ తగ్గిస్తామా పెంచుతామా చర్చను కాసేపు పక్కన పెడితే ఉన్న చట్టాన్ని కనుక పకడ్బందీగా అమలు చేస్తే కొన్ని లక్షల ఎకరాలు భూములు పేదల చేతికి వస్తాయి. 2 పనులు చేయాలండి. ఇప్పుడున్న చట్టంలో సెక్షన్ 18, సెక్షన్ 19 2 అంశాలు చెప్తుంది. ఎవరైనా భూములు కొత్తగా కొన్నా లేదా పెళ్లి చేసుకున్నా సరే ఇంకే విధంగా భూములు వచ్చినా 60 రోజుల లోపల ఒక డిక్లరేషన్ రెవెన్యూ అధికారులకు ఇవ్వండి అని చెప్తుంది. దాని మీద ఆర్డీఓ గారు విచారణ చేసి సీలింగ్ లోపల ఉన్నారా పైన ఉన్నారా ఎంక్వైరీ చేసి భూమి తీసుకోవాలి. నంబర్ 1. రెండోది ఏమంటుందంటే ఏ భూమి రిజిస్ట్రేషన్ జరిగినా సరే కొనుక్కునే వారు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి, నేను సీలింగ్ పరిధిలోనే ఉన్నాను అని. ఆ డిక్లరేషన్ ఒక కాపీ రిజిస్టర్ పెట్టుకోవాలి, ఇంకో కాపీ ఆర్డీఓకి వెళ్ళాలి, ఆర్డీఓ విచారణ చేయాలి. అదే కోనే రంగారావు కమిటీ చెప్పింది, మీరు ఈ 2 సెక్షన్స్ అమలు చేయటం లేదు, వెంటనే ఈ 2 సెక్షన్లు అమలు చేసినట్లయితే కొన్ని వేల ఎకరాల భూములు సీలింగ్ భూములు పేదల చేతికి వస్తాయని చెప్పింది. మూడోది, అన్ని కేసులు లిటిగేషన్లు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో ఒక స్పెషల్ బెంచ్ వేసి 2 లక్షల ఎకరాలు ఏదైతే వివాదంలో ఉన్నాయో సీలింగ్ భూములు వాటిని మీరు బయటకు తీసినట్లయితే పేదలకు వచ్చింటారు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే చట్టాలని పక్కడిబందిగా అమలు చేసినట్లయితే ఉన్న ఫ్రేమ్వర్క్లోనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మీరు తగ్గించాలనుకుంటే సీలింగ్ తగ్గించాలనుకుంటే అక్కడ కూడా అభ్యంతరం లేదు. చాలా స్టడీ చెప్తున్నాయి. FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చెప్పింది, చిన్న కమతాలు లాభదాయకం కాదనుకోవడం తప్పు, చిన్న కమతాలు పెద్ద కమతాల కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది. బోర్డు స్టడీస్ ఉన్నాయి. రెండోది, యాంత్రీకరణ అన్నారు. యాంత్రికం జరగాలంటే మనం కమతాలు చిన్నవైనా కానీ కోఆపరేటివ్ ఫార్మింగ్ కనుక వెళ్ళినట్లయితే ఆ చిన్న కమతాల వాళ్ళందరూ దగ్గరికి వస్తారు, యాంత్రీకరణ చేయొచ్చు. అంటే ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో అవి నిజమైన అభ్యంతరాలు కాకపోవచ్చు కూడా. ఇంకో పక్కన చూస్తే ఈ వేరే కారణాలు ఉంటే ఉండొచ్చు. కానీ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం చేసుకున్న చట్టాలని చిత్తశుద్ధితో అమలు చేయకపోతే ఒకటి, రెండోది అమలు చేసే యంత్రాంగం కూడా పకడ్బందీగా లేకపోతే సీలింగ్ని 10 ఎకరాలు తగ్గించినా 5 ఎకరాలు తగ్గించినా 1 ఎకరానికి తగ్గించినా కానీ ఫలితాలు ఇంతకంటే భిన్నంగా ఉండవు. తులసిదాస్ గారు, ఈరోజు కమతాల గురించి FAO అధ్యయనం ఉన్నప్పటికీ కూడా పెద్ద కమతాలు తగ్గిపోతున్నాయి, దీనివల్ల వ్యవసాయం ఇబ్బందిగా మారుతోంది అన్నటువంటి అభిప్రాయం చాలా బలంగా వినిపిస్తోంది. మరి కొత్త ముసాయిదా ప్రకారం ఈరోజు గరిష్ట పరిమితిని తగ్గించడం ద్వారా లేదా కొత్త ముసాయిదాను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగానికి ఏ మేరకు లబ్ధి జరుగుతుందంటారు? సాగునీటి సౌకర్యం పక్కాగా ఉన్న ప్రాంతాల్లో ఈ రోజు కూడా కొంత మిగులు తేలేటటువంటి స్థితే ఉంది వ్యవసాయంలో కూడా. అందుకని పేదవాడి తాలూకా ఆదాయం పెరగడానికి భూమి మీద హక్కు, యాజమాన్యపు హక్కు చాలా కీలకమైనటువంటిది. రెండవది, చిన్న కమతాలు విజయవంతమైనటువంటి సందర్భాలు ప్రపంచంలోనూ చాలా ఉన్నాయి. మన దేశంలో బెంగాల్ ఉదాహరణ మనకుంది. బెంగాల్ 80వ దశకం నాటికి డెఫిసిట్ స్టేటు, 90వ దశకం చివరికి వచ్చేసరికి దేశంలోనే రైస్ ఉత్పత్తిలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళింది. బంగాళాదుంపల ఉత్పత్తిలో 2000 దశకం వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ని మించిపోయింది. అందుకని చిన్న కమతాలు దేశంలో అతి తక్కువ భూలభ్యత కలిగిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ప్రపంచంలోనే వ్యవసాయంలో ముఖ్యంగా వరి వ్యవసాయంలో అత్యధికమైనటువంటి విజయాలు సాధించిన జపాన్లో చిన్న కమతాలు. ఈరోజు చాలామంది పెద్దలు భూతల స్వర్గంగా చెప్పే అమెరికాలో ఈరోజు జరుగుతున్నది చిన్న కమతాన్ని బలపరచడం ఎలాగా, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏ రకమైన సపోర్ట్ ఇచ్చి ఏ రకంగా వాళ్ళని నిలబెట్టాలా అన్నటువంటిది ఇవాళ అక్కడ అమెరికన్ పాలకులు అక్కడ ఆలోచిస్తున్నారు. అమెరికాని పొగిడే వాళ్ళు ఇక్కడ మాత్రం చిన్న కమతాలను పనికిరావని చెప్పేటటువంటి పరిస్థితి వాళ్ళ దేశంలో ఉంది. చిన్న కమతాలు ఖచ్చితంగా అవసరమైనటువంటివి, అవి ప్రాఫిటబుల్లే. అందుకని భూగరిష్ట పరిమితిని తగ్గించాలి. ఈరోజు మనం చాలా నీటిపారుదల సౌకర్యాలు పొందిన తర్వాత పాత వర్గీకరణ ద్వారానే ఉంటే కుదరదు కదా. రైట్, ఖచ్చితంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చాలి. లేదు ఇప్పుడు సునీల్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా
ఉన్న చట్టానైనా పక్కాగా అమలు చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఈరోజు ఎన్నికల కోసం దీన్ని ఉపయోగించుకోవడం తప్ప పెద్ద చేసేది ఏమి ఉండదు. మనం ఈ సంస్కరణలు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఎన్నికలు వచ్చినప్పుడు లేదా పాలక వర్గాల సంక్షోభంలో పడినప్పుడే ఇటువంటివన్నీ బయటికి తీస్తుంటుంటారు. మళ్ళీ సంక్షోభం ముగిసిపోయిన తర్వాత వెనక్కి సొరుగులో పెట్టేస్తారు. చర్చలో ఇప్పుడు మరో విరామం. సిరిసిల్ల రెడ్డి గారు, రైతులకి మేలు కలిగేలాగా భూ సంస్కరణల అమలు ఎలా ఉండాలంటారు? అర్బన్ ల్యాండ్ సీలింగ్ కానీ లేకపోతే ప్రభుత్వం సేకరించిన భూమి కానీ ఎవరికి ఇస్తున్నారు అనేది అడ్రస్ చేయకుండా ఇప్పుడు ఎన్నికలను దృష్టిలో తీసుకొచ్చే ఇవి తప్ప ఇంకోటి కాదని మా ఉద్దేశం. రెండోది, సామాన్య ప్రజలకి మేము మీ ఇంటికే మీకు అన్నం తెచ్చిస్తాం, మీకు భూములు పంచుతాం, ప్రతి ఒక్కరికి 1 ఎకరమైనా ఇస్తాం అనే హ్యూమన్ ఫేస్ వాళ్ళు మిమిక్ చేస్తున్నారు. ఇవి సాధ్యమవుతాయా? ఎలా చేరాలి ప్రజలు? ఒకటేనండి, ఇప్పుడు ఉన్న చట్టాలు కనుక చిత్తశుద్ధితో అమలు చేసి వ్యవసాయాన్ని ముందు మీరు లాభసాటి చేయడానికి ప్రయత్నం చేయండి. కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీలలోని లాక్యునా వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది తప్ప నిజానికి పేదలకి భూమి దక్కకూడదని ఒకటి ఆత్మగౌరవ సమస్య. రెండోది, ఇది హక్కు కూడా, జీవించే హక్కులో భాగంగానే ఇది హక్కు, దాన్ని కాదనడానికి ఏం లేదు. మేము చాలా స్పష్టంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే సిద్ధాంతంతో మేము ముందుకెళ్తున్నాం. పేదరిక నిర్మూలన మా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అజెండాగా ఉంది. తప్పకుండా ఖచ్చితంగా ఇప్పుడు 207, 209 ఉన్నాయి రికమెండేషన్స్ ముసాయిదాలో. ఈరోజు వాటిని అడ్రస్ చేయకుండా, ప్రధానమైన సమస్యలను అడ్రస్ చేయకుండా ఈ చర్చ అంతా కూడా కేవలం ఇదొక గరిష్ట పరిమితి తగ్గించడం మాత్రమే సమస్య అన్నట్టు, అన్నిటికీ సమస్యలు పరిష్కారాలు ఇందులోనే ఉన్నట్టు చర్చ అంతా దాని చుట్టూ తిప్పుతుంది. సో ఆ ట్రాప్లో పడకూడదని రాజకీయ పక్షాలకి నేను మామూలుగా ప్రజానీకాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రామ్మోహన్ గారు, భూ సంస్కరణలకు సంబంధించి కానీ రైతులకు సంబంధించి కానీ నాటి కుమారప్ప కమిటీ నుంచి నేటి మోహన్ కంద కమిటీ వరకు అనేక కమిటీలు అనేక సిఫార్సులు చేశాయి. ఈరోజు యూపీఏ ప్రభుత్వం మరో కొత్త ముసాయిదాను తీసుకొచ్చింది. మరి ఈ ముసాయిదాపై శాస్త్రీయమైన లోతైనటువంటి అధ్యయనం జరిగిందా? ఆత్మగౌరవంతో పాటు విద్య వస్తే అసలు ఈ భూమి సమస్య రాదు. ఒక రకంగా చెప్పాలంటే పేదరిక నిర్మూలనకి విద్య ప్రధాన అంశం అని గుర్తించకుండా ఎకరం భూమి ఇస్తే దున్నుకొని అక్కడే బతుకు అనే పరిస్థితి నుంచి దూరం చేయకుండా ఉంటే ఈ సాధ్యం కాదు, పేదరిక నిర్మూలన సాధ్యం కాదు. రెండోది ఏమిటంటే, గతంలోనే మనం కౌలుదారి చట్టం గురించి మనం మాట్లాడినాం. ఇవాళ ఎవరైతే భూస్వాములు అనుకుంటున్నారో 10-20 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరూ భూమి నుంచి దూరం అవుతూ హైదరాబాద్లో లేకుంటే ఇతర సిటీల్లో వండుకుంటూ వాళ్ళు కౌలుకి ఇచ్చుకుంటున్నారు. చాలామంది దళితులు పేదలేమో ఈ కౌలు తీసుకొని నష్టపోతున్నారు. నష్టపరిహారం ఏమో భూమి యజమానికి వస్తుంది, కానీ కౌలుదారికి ఏమో కనీసం విత్తనాల డబ్బు కూడా రాదు. ఇవాళ చాలా గ్రామాలలో చూస్తే మీకు ఈ కౌలుదారి చట్టం కింద ఓరల్ అగ్రిమెంట్కి కూడా సిద్ధమై భూస్వాములు లేరు. అంటే ఎవరికి పోతుంది ఫలితం అంతా కూడా? అయితే భూస్వామికి దక్కుతుంది నష్టపరిహారం, లేకపోతే అసలు నష్టపరిహారం ఎవరికి దక్కడం లేదు. భూ సంస్కరణలు అసలు ఎట్లా ఉన్నాయి సమస్య. అందుకనే రెండోది ఏమిటంటే, ఇవాటికి కూడా ఈ 40 ఏళ్ల అనుభవం చూస్తే మనకు చాలా బినామీ పేర్ల మీద పెట్టుకున్న భూమి అట్లాగే ఉన్నది. కనుక ఇవాళ భూమి ఉంది, ఆ భూమిని సరిగ్గా పేదలకు దక్కేట్టు చేయాలి. మన కాంట్రాక్ట్ ఫార్మింగ్ వైపు పోతున్న సమాజం అనేది కనీసం ఈ పేదల భూములు అన్ని కలిపైనా సాగునీటి వసతి ఒకే దగ్గర కల్పించడం, అట్లాగే మన సమిష్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఇట్లాంటి చర్యల ద్వారా ఈ కమతాల్లోనే ఎక్కువ పంటలు పండించవచ్చు. భూ సంస్కరణలు అనగానే భూమి పరిమితిని తగ్గించడమే కాదు, ఇవన్నీ అంశాలు ఉన్నాయి అందులో అనే కాన్సెప్ట్ ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఆ ప్రకారం రాజకీయ పార్టీలు కూడా స్పందించి భూమి వికేంద్రీకరణ, ఈ పేదలకు అందడం, ఇది ఒక్కడే పరిష్కారం కాకుండా దీనికి పేదరిక నిర్మూలనకి రకరకాల పథకాలు, విద్య, ఆరోగ్యం, ఇతరత్ర ఇవన్నీ గమనిస్తే తప్ప సాధ్యం కాదు. భూగరిష్ట పరిమితిని తగ్గించాలన్న కేంద్ర ప్రతిపాదనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు భూ సంస్కరణల అమలులో లోపాలున్నాయని, సీలింగ్ భూముల చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని నిపుణులు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో భూగరిష్ట పరిమితిని తగ్గించలేమంటున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. రాబోయే కొత్త చట్టంతోనైనా భూ సంస్కరణల ఫలాలు పేదలకు దక్కేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.